రేవంత్ సర్కారు కల్తీ విత్తనాలకు గేట్లు ఎత్తేసింది. కల్తీ విత్తనాలపై నిఘా కొరవడడంతో యథేచ్ఛగా విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇటు వ్యవసాయ శాఖ అటు టాస్క్ ఫోర్సు వ్యవహరిస్తున్నటువంటి తీరుపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ విత్తనాల ముఠాలకు పరోక్షంగా సహకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కల్తీ విత్తనాలకు గేట్లు ఎత్తేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తూతు మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ విత్తనాల ముఠాలకు పరోక్షంగా సహకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఇటు వ్యవసాయ శాఖ అటు టాస్క్ ఫోర్స్ వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు బలం చేకూర్చుతుంది. ఈ సీజన్లో టాస్క్ ఫోర్స్ చేసిన దాడులు, సీజ్ చేసిన విత్తనాల వివరాలు టాస్క్ ఫోర్స్ వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. సీజన్ ప్రారంభానికి ముందే నకిలీ ముఠాలు రాష్ట్రంలోకి ప్రవేశించి రైతులకు విత్తనాలు అంటగడుతుంటే అధికారులు తీరిగ్గా తనిఖీలు నిర్వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టాస్క్ ఫోర్స్ యాక్షన్ టీం ఈ సీజన్లో జూన్ 2వ వారం వరకు నిర్వహించిన తనిఖీలు, సీజ్ చేసిన విత్తనాలు, నమోదు చేసిన కేసులను పరిశీలిస్తే నకిలీ విత్తనాల సరఫరాపై సర్కార్ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతుంది. ఇప్పటి వరకు కేవలం 260 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను మాత్రమే సీజ్ చేసినట్టు తెలిసిందే. అయితే 2024లో ఏకంగా 1200 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. గత సంవత్సరం ఇది 320 క్వింటాళ్లకు తగ్గగా ఈ ఏడాది 260 క్వింటాళ్లకే పరిమితమైంది. అంటే వ్యవసాయ శాఖ టాస్క్ ఫోర్స్ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో నకిలీ విత్తనాల సరఫరా దాదాపుగా లేనట్టే. అయితే క్షేత్రస్థాయిలో వాస్తవంగా ఇలాంటి పరిస్థితి ఉందా అంటే లేదనే చెప్తున్నారు రైతులు. అధికారుల నిర్లక్ష్యం, నకిలీ విత్తన ముఠాలతో కుమ్మక్కై తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు రైతుల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. నకిలీ విత్తన ముఠాలను అడ్డుకోవడంలోనే కాదు, విత్తనాల నాణ్యతను తనిఖీ చేయడంలోనూ ప్రభుత్వం విఫలమవుతుందనే విమర్శలు ఉన్నాయి. ఈ సీజన్లో 12,000 విత్తన శాంపిల్స్ ను తనిఖీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా జూన్ 2వ వారం వరకు 550 విత్తన శాంపిల్స్ ను మాత్రమే సేకరించినట్టు తెలిసిందే. నిరుడు 11,500 శాంపిల్స్ ను తనిఖీ చేసినట్టు తెలిసిందే. తనిఖీల్లో నాణ్యత లేని విత్తన నమూనాలకు సంబంధించి నిరుడు 217 కేసులు నమోదు చేయగా ఈ సీజన్లో ఒక్క కేసు మాత్రమే నమోదు చేశారు. ఇందులో గత సంవత్సరం 107 కేసుల్లో విచారణ ప్రారంభించగా ఈ సీజన్లో విచారణ జాడనే లేదు. ఇలా తనిఖీల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు చర్యల్లోనూ అంతకు మించి నిర్లక్ష్యంగా ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో BG2 పత్తి విత్తనాలను మాత్రమే సాగు చేయాలి. కానీ నిషేధిత HT పత్తి విత్తనాల దందా జోరుగా జరుగుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, సిద్దిపేట, మహబూబ్ నగర్ జిల్లాల కేంద్రంగా ఈ దందా జోరుగా సాగుతున్నట్టు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలకు చెందిన నకిలీ విత్తన ముఠాలు ఈ విత్తనాలను రైతులకు సరఫరా చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల మల్కాజిగిరి, వికారాబాద్లో చేపట్టిన తనిఖీల్లో భారీ మొత్తంలో నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. అధికారులు తనిఖీలు చేయకపోవడంతో ముఠాలు గ్రామాల్లోకి ప్రవేశించి రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. పలు విత్తనాల షాపుల యజమానులు ముఠాలతో చేతులు కలిపి రైతులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో రాష్ట్రంలో నకిలీ విత్తన ముఠాలపై ఒక్క పీడీ యాక్ట్ కేసు కూడా నమోదు కాలేదు. అదే బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 3 కంపెనీలపై పీడీ యాక్ట్ నమోదు చేయగా 21 మందిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసింది. అరెస్టులు, కేసుల నమోదు కూడా అంతంత మాత్రంగానే ఉంది. నిరుడు 54 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయగా ఈ సీజన్లో 19 మందిపైనే నమోదు చేశారు. ఈ సీజన్లో ఒక్క కంపెనీ, ఒక్క వ్యక్తి లైసెన్స్ కూడా రద్దు చేయకపోవడం అనుమానాలకు తావిస్తుంది.
ఇన్నాళ్ళు వరుణుడి కరుణ కోసం ఎదురు చూసిన రైతులు ఇప్పుడు ఎరువుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మార్కెట్లో డీఏపీ స్టాక్ లేక రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అంతటా పంటల సాగు సందడే కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో వానాకాల సీజన్లో ఎక్కువగా పత్తి, సోయా, కంది పంటలను సాగు చేస్తారు. ప్రధానంగా పత్తి, సోయా పంటలను సాగు చేసేందుకు రైతులు డీఏపీ ఎరువులనే అడుగుమందుగా వాడతారు. ప్రస్తుతం డీఏపీ కొరతతో పంటల సాగు పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగటం లేదు. అసలే యూరియా యాప్ కష్టాలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు డీఏపీ ఎరువుల కొరతతో పడరాని పాట్లు పడుతున్నారు. ఈ ఏడు జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 5,55,000 ఎకరాలు కాగా దీనికి అనుగుణంగా వానాకాలం సీజన్లో జిల్లాకు 20,000 టన్నుల డీఏపీ ఎరువులు అవసరమని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం జిల్లాకు ఒక బ్యాగు డీఏపీని కేటాయించకపోవడంతో తీవ్రమైన కొరత ఏర్పడుతోంది. వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే అదిగో ఇదిగో అంటూ కాలం గడుపుతున్నారని రైతులు వాపోతున్నారు. జూన్ మాసం గడిచిపోతున్నా ఇప్పటి వరకు జిల్లాకు ప్రభుత్వం డీఏపీ ఎరువులను కేటాయించకపోవడంతో పంటల సాగుకు అడ్డంకులు ఎదురవుతున్నాయని రైతులు చెబుతున్నారు. చాలా రోజుల నుంచి వర్షాలు లేక ఇలా ఇబ్బందుల పాలవడం జరిగింది. ముఖ్యంగా అదేవిధంగా ఈరోజు నిన్న కొంత వర్షం పడితే మేము ఎరువులకని వెళ్తే ఇలా డీఏపీ అనేది దొరకడం లేదు. దీనికి ముఖ్యంగా రైతుల మీద ఏదైతే ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యం చూస్తున్నది. కాబట్టి దీన్ని వెంటనే ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఎరువులు వారికి సరిపోయేంత ఎరువులు సరఫరా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడు కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెరగడంతో రైతులు డీఏపీ ఎరువుల వాడకం వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం డీఏపీ బస్తా ధర 1,350 రూపాయలు కాగా అదే 2020 15-15 కాంప్లెక్స్ ఎరువుల ధరలు 2,000 నుంచి 2,300 వరకు ధర పలుకుతోంది. ఒక్కో బ్యాగుకు 300 నుంచి 100 వరకు ధర పెరగడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో ధర తక్కువగా ఉన్న డీఏపీ ఎరువులను వాడేందుకే రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ధర ఎక్కువైనా కాంప్లెక్స్ ఎరువులనే వాడాలని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా అంటే కక్ష సాధింపు రైతును ఎట్లా బొందబెట్టాలనే ఆలోచనతోని మొన్నటిదాకా జొన్నల కొనుగోలు విషయంలో మళ్ళీ ఇప్పుడు మన మార్కెట్ యార్డ్లో రైతులు ఎంత బాధపడ్డరు. యూరియాకు పోతే యూరియా యాప్లలో ఉంటుంది, దుకాణాలలో లేని యాప్లలో ఇప్పుడు రైతులు తీసుకున్నారా? వాళ్ళకి ఏం తెలుస్తుంది? పెన్ను బట్టి రాయరాదు రైతుకు. అటువంటి రైతును నేర పెద్ద ఫోన్ ఉన్నదా, పెద్ద ఫోన్లో యాప్లో డౌన్లోడ్ చేస్తాం. అది ఎందుకు షాప్లలో పెట్టున్నట్టు లేదు. ఇలా డీఏపీ కానీ మేము రైతులం పోతే ఒక్క షాప్లో అంటే గ్రోమర్ దుకాణాలలో లేనప్పుడు చిన్న చిన్న దుకాణాలలో ఉంటుందా? ఇటువంటి దుస్థితిని తెచ్చిండ్రు. స్థానికంగా ఎరువులు దొరకకపోవడంతో రైతులు మహారాష్ట్రకు పరుగులు తీస్తున్నారు. 4-5 రైతులు కలిసి ఆటోలను అద్దెకు తీసుకుని మహారాష్ట్ర నుంచి డీఏపీ సంచులను కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులపై అదనంగా ఆర్థిక భారం పడుతుంది. ఒక్కో సంచికి 2,000 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.